హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను. అందులో ముందుగానే ముక్కలు వేసి ఉడికించేసాను. అందులో కావలసినవి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క పౌడరు, పసుపు, మెంతుల పొడి, మెంతుపిండి అంటాం కదా అది. ఒక్క చెక్కగా నలగొట్టేసిన వెల్లుల్లి పేస్టు మెత్తగా వేస్తే అంత బాగుండదు. అలా నలగొట్టేసి ఇంగువ మాత్రం ప్రతి కూరలోకి వాడాలి, ఆరోగ్యం కోసమే అది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నూనె ఉంటుంది. అది ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తాను. నెయ్యి టేస్ట్ బాగుంటుంది, ఎందులోకైనా చట్నీలకైనా పప్పుకైనా దేనికైనా. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పోపు గింజలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మె మినప్పప్పు అన్నీ కలిపి ఉంచుకుని కొంచెం వేగనిచ్చేసి మే రుచి వేద్దాం. ఎండుమిర్చి ఇవి ముందుగా వేస్తే నల్లగా అయిపోతాయి, అందుకని కొంచెం పోపు దినుసులు వేగిన తర్వాత వీటిని యాడ్ చేశాను. అలా వేసినా కానీ నలుపు వచ్చేస్తున్నాయి చూడండి. ఇంగువ ఎక్కువ వద్దు, కొంచెమే. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, మన ఇంటిలోదే కరివేపాకు. పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఎగనివ్వనొద్దు, మరీ ఎగితే బాగుండదు. పసుపు, వెల్లుల్లి పేస్టు ఎక్కువ ఆగకూడదు, అది కూడా. కొత్తిమీర ఫ్రెష్గా పైన మిద్దె తోటలో నుంచి మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చి కట్ చేసి వేసే కొత్తిమీర చాలా స్మెల్ ఉంది. మెంతుపిండి, దాల్చిన చెక్క పౌడర్, ఇది వేస్తే కూరలు బాగుంటాయి, పప్పులోకి బాగుంటుంది, మామిడికాయ పప్పులోకి. ఇది ఊరగాయ తింటాం కదా, మామిడికాయ చట్నీ. నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. నాకు ఎక్కువ ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్లు, తక్కువ ఉంటే 1 టేబుల్ స్పూను. అది వేస్తే దాని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తిరగమాతని ఆ బౌల్లోకి తీసేసుకుందాం, పప్పులోకి తీసేసుకొని కలిపేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఊరగాయ చట్నీని. కొంచెం కలిపితే ఎక్కువ వద్దు, కొంచెం సరిపోతుంది. వేడివేడిగా మామిడికాయ పప్పు రెడీ.